బంగాళదుంప ఫ్రైని ఇలా ట్రై చేశారంటే ప్యాన్కి అతుక్కోకుండా అస్సలు స్టిక్కీగా లేకుండా పొడి పొడిగా సూపర్గా వస్తుందండి. దీనికోసం ముందుగా ఒక పావు కేజీ వరకు బంగాళదుంపల్ని ఇలాగ పీల్ ఆఫ్ చేసేసి ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు ప్యాన్ పెట్టి 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు 2 వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేగిన తర్వాత ఈ బంగాళదుంప ముక్కలను వేసుకోవాలి. వేసిన తర్వాత కొంచెం పసుపు, రుచికి సరిపడంత ఉప్పు వేసుకొని మూత పెట్టకుండా కొంచెం మీడియం టు హై ఫ్లేమ్తో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా కొంచెం కలర్ మారిన తర్వాత ఇందులోనే ఒక 2 స్పూన్ల వరకు కారం వేసుకొని ఒక 5 నిమిషాలు ఇలా మీడియం ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకున్నారంటే సూపర్ టేస్టీగా ఉండే బంగాళదుంప ఫ్రై రెడీ అయిపోయిందండి. మరి ఈ బంగాళదుంప ఫ్రైతోని ఏ కాంబినేషన్ బాగుంటుందో నాకు కమెంట్ చేసేయండి. తప్పకుండా ఈసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి అలాగే వీడియోని లైక్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.